హీరోయిన్స్ కి కెరీర్ లైఫ్ చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ చేయకుంటే త్వరగా షెడ్ కి పోవాల్సిందే. ఇప్పుడు అనుపమ ఆ డేంజర్ నుండి బయటపడింది. తిల్లు స్క్వేర్ విడుదల ముందు వరకు ఇంత బోల్డ్ పాత్ర ఎందుకు చేసిందనే ప్రశ్నలతో అనుపమ పరమేశ్వరన్ ఒక రకంగా విసుగెత్తిపోయింది. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టి మరీ ట్రోలింగ్ చేసేదాకా ఇవి శృతి మించటంతో మనస్తాపం చెంది ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాలేదు. హిట్ అయితే సక్సెస్ మీట్కు తీసుకొస్తానని సిద్ధు జొన్నలగడ్డ చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు లిల్లీ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ప్రారంభంలో రొమాన్స్ డోస్ ఎక్కువే ఉన్నప్పటికీ క్రమంగా ఆ క్యారెక్టర్కు పెట్టిన ట్విస్ట్లు, షేడ్స్ ప్రేక్షకులను షాక్కు గురిచేశాయి. బోల్డ్గా నటించిన లిప్ లాక్ కిస్సులు పెట్టినా అవేమీ ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవటంలో దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్ధు జొన్నలగడ్డలు సక్సెస్ అయ్యారు. కథ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టరీని తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని అంశాలు బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిల్లీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్కి ఆక్సిజన్గా మారుతోంది. గత కొంతకాలంగా తెలుగులో తనకు సరైన సక్సెస్ లేదు. రవితేజ ఈగల్ వర్కౌట్ కాలేదు. ఓటీటీ మూవీ బటర్ఫ్లై నిఖిల్తో చేసిన 18 పేజెస్ యావరేజ్ అయ్యాయి. ఒక్క కార్తికేయ 2 మాత్రమే బ్లాక్ బాస్టర్ అందుకుంది. దాని క్రెడిట్ ఎక్కువ హీరో దర్శకుడికే వెళ్లటంతో అనుపమకు బ్రేక్ అనిపించలేదు. ఆ మాటకొస్తే శతమానం భవతి తర్వాత సోలోగా దక్కిన గొప్ప హిట్ లేదు. రాక్షసుడు విజయవంతమైన, హలో గురు ప్రేమ కోసమే పర్వాలేదనిపించిన అవకాశాలు ఊపందుకోలేదు. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత లెక్క మారిపోయింది. క్రమంగా దర్శక నిర్మాతల నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. పలు కోణాల్లో పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవచ్చో ఈ సినిమా నిరూపించడంతో మళ్లీ బిజీ అవబోతోంది. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్లో ప్రధాన పాత్ర చేసిందనే టాక్ ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాలి. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కలయికలో రూపొందే సినిమా ఓపెనింగ్ నిన్న జరిగిపోవాలి. కానీ అవ్వలేదు. మరి ఆ ఆలస్యానికి కారణం? బాలయ్య బోయపాటి మూవీ విషయంలో 14 రీల్స్ బ్యానర్తో పాటు మరొక నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఇందులో ఉంటుందనే టాక్ ఉంది. కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లకు కేవలం 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సానుకూల వాతావరణం ఉండటంతో వీలైనంత ప్రజల్లో ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకొని షూటింగ్లకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే వారం ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమం లాంటిది జరిపే అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే కొన్ని నెలల క్రితం బోయపాటి సీనుతో అల్లు అరవింద్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హీరో ఎవరనేది చెప్పలేదు. అందరూ అల్లు అర్జున్ అనుకున్నారు కానీ అది నిజం కాదు. పోనీ బాలయ్య అనుకుంటే ఆల్రెడీ 14 రీల్స్ కమిట్మెంట్ ఉంది. లేదంటే ఈ రెండు బ్యానర్లు చేతులు కలుపుతాయా అంటే ఖరారుగా చెప్పలేని పరిస్థితి. కథ సిద్ధంగా ఉందని, ఫైనల్ వర్షన్ లాక్ కాగానే బోయపాటి లొకేషన్లను, కాస్టింగ్ తదితర పనులు మొదలు పెడతారని ఇన్సైడ్ న్యూస్. సో కొంత ఆలస్యం తప్పేలా లేదు. బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం కూడా బాలయ్య లేని ఎపిసోడ్ను పూర్తి చేసే పనిలో ఉంది. తక్కువైనా సరే వీలైనన్ని డేట్లు ఇచ్చి సహకరించాలని బాలయ్య చూస్తున్నారు. కానీ అదంత సులభంగా లేదు. పవన్ కళ్యాణ్ తరహాలో బ్రేక్ తీసుకోక తప్పదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస బ్లాక్ బాస్టర్లు తర్వాత బాలయ్య మార్కెట్ గణనీయంగా పెరిగింది. సీనియర్ హీరోల్లో ప్రస్తుత ట్రెండ్లో విజయాల శాతం ఎక్కువగా ఉన్నది బాలయ్యకే. అందుకే జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు.